కాంగ్రెస్ పార్టీయే రావాలండి. ఎందుకంటే 6 పథకాలు చెప్పినా 3 పథకాలు అమలు చేశారు. ఇప్పుడు వచ్చి రాగానే 2 సంవత్సరాలే కదా అయ్యింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో అన్నీ చెప్పినవన్నీ కూడా రేవంత్ రెడ్డి సాబ్ అన్నీ కంప్లీట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యమే వస్తున్నాయి. ఇప్పుడు అది 1000 రూపాయలు 2000 కలిసి వచ్చినట్టే కదా నిరుపేదలకు, రోజు కష్టపడుకునే వాళ్ళకి. లావు బియ్యం తినట్లా, సన్న బియ్యమే తింటున్నారు. ఒక మాట ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు సన్న బియ్యం తినేటి వాళ్ళు కూడా రోజు సన్న బియ్యం తింటున్నారు. 200 యూనిట్ల కరెంటు బిల్లు 1000 రూపాయల 1500 కలిసి వచ్చినట్టే కదా నెలకొచ్చి కూడా అవి కలిసి వస్తున్నాయి. మనం బయటకు వెళ్తే కొంచెం దూరం వెళ్తేనే ఆటోలకు కానీ బయటకు వెళ్ళిన 100 రూపాయలు 200 రూపాయలు ఛార్జెస్ అవుతున్నాయి. అలాంటిది నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఎంత దూరం అన్నేళ్ళు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఆర్టీసీలో మహిళలకు మాత్రం మంచి ఉపాధి ఇచ్చాడు ఆయన. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తిరిగేటట్టుగా ఇచ్చాడు ఆయన. అందుకని చెప్పి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని ఏం లేదు. కాకపోతే ఏంటంటే లోకల్గా ఉన్న వాళ్ళతో కొన్ని ఉన్నాయి, కొన్ని అక్కడ హైకమాండ్కి చేరక కొన్ని ఉన్నాయి. అదేంటంటే కరెక్ట్ అయిన పర్సన్ లేక కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము, కాదనట్లేము. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగానే నిలబడ్డట్టు కాదు నవీన్. అంతకు ముందు కూడా పర్సనల్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిసారి ఎవరికన్నా ఆపద సాపద అంటే కూడా అన్నిటికీ ఫంక్షన్స్కి ఏంటి చావులకు అన్నిటికీ అటెండ్ అవుతాడు. ఆపదని వాళ్ళ ఇంటి డోరు కొడితే శ్రీశైలం అన్న కూడా నవీన్ అన్న కూడా అందరికీ కూడా హెల్ప్ అవుతాడు. ఏది కావాలన్నా కూడా చేస్తాడు. తనకు ఉన్నంతలో ఇది కాదమ్మా ఇదని చెప్పి చేస్తాడు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక కేటగిరీకి వచ్చి అవ్వబ్బా మనకు అవకాశం ఇస్తాడో లేదో, రేపు గెలిస్తే కలుస్తాడో లేదో అన్నది కూడా ఏం లేదు. ఎవరికైనా తన తలుపు తడితే నేనున్నానమ్మా అంటాడు. అలాంటి మంచి మనస్తత్వం ఉన్న మనిషి నవీన్. బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చాము, మాకే ఓటేయండి, 10 ఏళ్ళు డెవలప్ చేసాం అని కూడా చెప్తున్నారు. వాళ్ళు రౌడీలు, వాళ్ళని గెలిపియొద్దు అని కూడా చెప్తున్నారు. మేము అంతకుముందు కూడా టీఆర్ఎస్లో పనిచేసామండి, చేయలేదని ఏం లేదు. కాకపోతే నేనేమంటున్నా, వాళ్ళ దగ్గర ఎవరైతే వాళ్ళ వర్గంలో ఉన్నారో వాళ్ళకే మైనారిటీ పరంగా వచ్చిన మిషన్స్ వాళ్ళకే వచ్చినాయి, 1,00,000 రూపాయల లోన్లు వాళ్ళకే వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే వచ్చింది, ఇల్లులు ఉన్న వాళ్ళకే మళ్ళీ వచ్చినాయి తప్పించి కానీ లేని వాళ్ళకి అనేది ఎవరికి రాలేదు. పలానా వాళ్ళకి అవ్వబ్బా నిరుపేదలు ఉన్నారు, రోడ్ల మీద పెట్టుకున్న వాళ్ళు, బతికేటోళ్ళు, ఇల్లు లేక సొంతంగా గుడిసెలలో కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరికన్నా ఒక 10 మందికి మేము ఇచ్చామని చెప్పి చూపించామనండి. ఏం లేదు, వాళ్ళ వర్గంగా పోర్లాగా వర్గంగానే చేసుకున్నారే తప్పించి కానీ పబ్లిక్ అనేది పట్టించుకోలేదు, పబ్లిక్ వరకు రాలేదు. ఎప్పటి సమస్యలు అప్పుడు అలాగే ఉన్నాయి నియోజకవర్గంలో.